సో మనం సింహాచలం కొండపైన ఉన్నామండి. సో కొండపైన చూడండి మన మెయిన్ మరి ఇదే టెంపుల్ ఉండే ఏరియా ఇది. సో పైనుంచి చూపెడుతున్నాము, మళ్ళీ డౌన్ దిగుతున్నాం మనం. సో మెయిన్ ఏరియా మాట ఇది టెంపుల్ ఏరియా చూస్తున్నారు కదా. ఈ పైనుంచి కిందకి దిగిపోతున్నాము. సో అది మెయిన్ టెంపుల్. సో ఇక్కడ వీడియో తీయచ్చో తీయకూడదు నాకు తెలియదు, అందుకని మరి నేను ట్రావెలింగ్ ద్వారానే కిందకి వెళ్ళిపోతున్నాను. ఇదండి మెయిన్ సింహాచలం కొండపైన ఈ విధంగా ఉంటుంది. ఎవరైనా వచ్చిన ఇక్కడ దిగే మరి టెంపుల్కి వెళ్తారు. సో కాబట్టి మీరు చూసుకోండి. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ అయితే మీకు కార్ బై కార్ ఎలా రావాలనేది మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను నేను. సో ఇదంతా కూడా పైనే ఉన్నప్పుడు 100% కొండపైన ఉన్నమాట మనం. సో నేను కొండపై నుంచి మీకు వీడియో తీయాలని చూస్తున్నాను. ఇక్కడ అక్కడ ఆఫ్ చేయనివ్వట్లేదు. మళ్ళీ రిటర్న్ అయిపోతున్నామండి మనం. రిటర్న్ మళ్ళీ మనం కిందకి కొండ దిగుతుందన్నమాట. కొండపైన ఉన్నాము ఇప్పుడు. కొండపై నుంచి కిందకి దిగుతున్నాము. సింహాచలం కొండ మాట. జస్ట్ ఇక్కడ అలా మరి నో పార్కింగ్ అని పెట్టారు. ఇక్కడ సైడ్ నుంచి మీకు అందుబాటులో ఉంటుంది. ఇక్కడ పార్కింగ్ అనేది లేదు కాబట్టి కిందకి తీయకూడదు, కార్ తెక్కకూడదు. అంటే మీకు ఫ్రంటే కనపడుతుంది, లెఫ్ట్ సైడ్ నుంచి కొండ బయటకి ఎత్తే బాగుంటుంది. కానీ తెక్కకూడదు అన్నారు కాబట్టి మనం తెక్కకూడదు. అవకాశం ఇస్తే బాగుంది. ఇక్కడ పక్కన అన్నీ నొక్కలేదు ఇంకా నేను. సో చూడండి పైనుంచి మనం కిందకి దిగుతున్నాము. సో ఇది కిందకి ఇలాగా ఎలా కనపడుతుందో మీరు చూడండి. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ కూడా ఆపనవ్వట్లేదు. మరి సీసీ కెమెరాలు కూడా ఉంటాయి కాబట్టి మనం ఆపకూడదు. ఇది ఈ విధంగా కొండపై నుంచి మనకి కిందకు వస్తుందన్నమాట మనం. సో లెఫ్ట్ సైడ్లో దిగి చూపెడదాము ఎంత పైపు ఉందంటే ఆకూడదని చెప్పి అంటున్నారు. కాబట్టి మరి మనము ఆకుండా కిందకి దిగుతున్నాము. మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం చూపెట్టక వేరే కెమెరా తోటి. మీరు ఫ్రంట్ చూస్తున్నారు. సో సైడ్ కూడా మరి ఏ విధంగా ఉంటుంది అనేది మ్యాక్సిమం ట్రై చేస్తాం వేరే కెమెరా తోటి. చూస్తున్నారా పైనుంచి ఎలాగ ఉన్నదను. ఇది డౌన్కి వెళ్తున్నాం అన్నమాట. మనం డౌన్కి వెళ్తుంటే ఈ విధంగా కనపడుతుంది. ఎందుకంటే పార్కింగ్ చేయొద్దని కంపల్సరీ బోర్డు పెట్టినప్పుడు మనం పాటించాలి. సో ఈ విధంగా అప్ అండ్ డౌన్కి వెళ్తున్నాం అన్నమాట మనం. అయిపోయిందా? సో ఇప్పుడు డౌన్లోకి వచ్చేసాం మనం. సింహాచలం కొండపై నుంచి కిందకి వెళ్తున్నామండి. సో ఇందాక వచ్చిన రూట్లో కాకుండా ఇక్కడ ముడసర్ల రావ రూట్ అనేది ఒకటి ఉన్నది, దానికి ఆ సైడ్కి దిగుతున్నాం మనం ఇప్పుడు. ఈ విధంగాను చూస్తున్నారు కదా. డౌన్కి మనం వెళ్తున్నాం అన్నమాట ఇప్పుడు. దేవస్థానం బస్సులు అవి. చాలా అద్భుతమైన లొకేషన్స్ అండి. చాలా హ్యాపీగా ఉంటుంది లొకేషన్స్ చూస్తుంటే ప్రకృతిని. మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారో మీ కామెంట్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
ఇంకా మీకు ఏ ప్లేస్లు చూడాలో కూడా కామెంట్ చేయండి. సో చూడండి, డౌన్కి వెళ్తాం మనం ఈ విధంగాను. మనకి ఇక్కడ 2 రూట్లు ఉన్నాయండి. లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇంతకు వచ్చిన రూట్ వెళ్తాము, రైట్ సైడ్ వెళ్తున్నాము. అంటే మనము ముడ్సర్లోవా అనే ఒక ఏరియా ఉంది, అలాగా ఆరిలోవా, మళ్ళీ ఆర్కే బీచ్ కూడా వెళ్ళిపోతుంది అన్నమాట. అలాగా సో టెంపుల్ పై నుంచి మనం తీసుకెళ్తున్నాము. చాలా యాక్సిడెంట్గా ఉన్నాయి, చూస్తారు కదా. ఇక్కడ మనం సింహాచలం మెయిన్ ద్వారా అలాగ వెళ్ళాము, అదే ముడుసుకులా వెళ్ళే రూట్లోకి దిగుతున్నాం అన్నమాట. దిక్కుండాను విశాఖపట్నం సింహాచలంలో ఉన్న నేచర్, ప్రకృతి అందాలు, సింహాచలం కొండలు, సింహాచలం కొండల మధ్య మనం జర్నీ చేస్తున్నాము. అద్భుతమైనటువంటి కొండలు, దూరం నుంచి ఉన్న వాళ్ళు, రాలేని వాళ్ళు మన కారు ద్వారా చూడండి. ఇంకా మీకు మంచి మంచి లొకేషన్స్ ఇండియా అంతా కవర్ చేస్తానండి. మేము స్టార్ట్ చేసాం కదా, ఇండియా అంతా కవర్ చేసినప్పుడు ఇంకా మాకు ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఇంకా మంచిగా చూపెడతాకి ప్రయత్నం చేస్తాము. ఇప్పుడు నేర్చుకుంటూనే ఉంటాము, ప్రయత్నం చేస్తూనే ఉంటాము. కాబట్టి ఇంటితో ఒక బయటికి వెళ్తాం అటు మనం బయటికి. సో ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు సింహాచలం రోడ్ నుంచి ముడసర్లా రోడ్ మీదుగా మనం వెళ్తున్నాము. సో ముడసర్లా రోడ్లో మనం ఉన్నమాట. మన రోడ్ ట్రావెలింగ్ కాబట్టి కారు ద్వారా మీరు ప్రకృతిని ఆస్వాదిస్తూ ఏ విధంగా ఉన్నదో మీరు చూడండి. సో రోడ్స్ ఈ విధంగా చాలా ఆహ్లాదకరంగా అందంగా ఇక్కడ తీర్చిదిద్దారు. మనము సింహాచలం నుండి ముడసర్లా మీదుగా ఆరిలోవా వెళ్తున్నాము. సో ఆ రోడ్డు ఈ విధంగా ఉంటుంది. 20 years బ్యాక్ అయితే ఇవేమీ లేవండి, చిన్న రోడ్లు ఇవి. కానీ ఇప్పుడు బాగా మనకి డెవలప్ చేశారు. చూస్తున్నారు కదా, ఇది ముడసర్లా హైవే, అంటే మన ఆరిలోవా, అలాగా హనుమంత వాక్కి వెళ్తుంది మాట ఈ రోడ్డు సింహాచలం నుండి. అక్కడ నుండి హనుమంత వాక్ నుండి మరలా మన ఆర్కే బీచ్కి, మరలా కైలాసగిరి కొండకి అక్కడి నుంచి వెళ్తారు. సో మీరు ఎప్పుడైనా టూర్ ప్లాన్ చేసుకున్నప్పుడు ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఎవరన్నా సింహాచలం చూడాలనుకున్న వ్యక్తులు డైరెక్ట్ సింహాచలం వచ్చేసి అక్కడ మీ పనులు, మీకు ఏవి ఉన్నాయన్ని కార్యక్రమాలు చూసుకున్న తర్వాత మీరు రైట్ సైడ్ ఇలాగా ముడసర్లా మీదుగా ఆరిలోవా మీదుగా హనుమంత వాక్ వచ్చి, ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా అదే రూటు, అక్కడ నుండి మనకి ఫస్ట్ కైలాసగిరి వెళ్ళొచ్చు. కైలాసగిరి వెళ్ళిన తర్వాత మళ్ళీ దాని మీద ఆర్కే బీచ్ అలా చూసుకోవచ్చు. అదేవిధంగా అక్కడ ఆర్కే బీచ్ నుండి అయిపోయిన తర్వాత మరి ఒక బీచ్, భీమిలి బీచ్, తొట్లకొండ ఇవన్నీ కూడా మళ్ళీ లెఫ్ట్ బ్యాక్ వచ్చి మీరు అక్కడి నుంచే మీరు టర్న్ అవుట్ తీసుకోవచ్చు అన్నమాట అవన్నీ కూడా. సో ఇదండి ఇన్ఫర్మేషను. మీరు ఎవరైనా కొత్తగా వస్తున్న వాళ్ళు, అంటే సింహాచలం వచ్చి వెళ్ళే వాళ్ళ కోసం నేను చెప్తుంటా, లేదా మీరు డైరెక్ట్గా మీరు కాంప్లెక్స్కి వచ్చి కాంప్లెక్స్ నుంచి కూడా మీరు మిగతా ఏరియాలు చూడవచ్చు. ఒకవేళ సింహాచలం వస్తున్న వాళ్ళు డైరెక్ట్ కాంప్లెక్స్కి వెళ్ళకుండా ఇలా రావచ్చు. సో మీ ఇష్టం, మీరు ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలనేది, కాంప్లెక్స్ నుంచి అన్ని తిరిగేసిన తర్వాత వస్తారా సింహాచలం, ముందు సింహాచలం ఏరియాని చూస్తారనేది మీ ఇష్టం. సో లొకేషన్స్ అయితే అద్భుతం అండి. చూసారా పక్కన హిల్స్ ఉంటాయి, ఇది సింహాచలం కొండలు అంటారు వీటిని. సో అద్భుతమైనటువంటి లొకేషన్స్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో నేను విశాఖపట్నం స్టార్ట్ చేశాను. ఇది విశాఖపట్నంలో ఉన్న లొకేషన్స్ మ్యాక్సిమం కారు ద్వారా ట్రావెల్ ఏమేమి చెయ్యొచ్చు అన్నీ కూడా మీకు చూపెడతాను. మీకు అరకు ట్రిప్ ఉంటుంది, బుర్రా కేవ్స్ ఉంటుంది, పాడేరు ఉంటుంది, ఇంకా మీకు అన్ని ఏరియాలు కవర్ చేస్తాను. కాబట్టి ప్రతి వీడియో మీరు డైలీ
మీరు ఒక కొత్త విషయాల్ని, కొత్త ప్లేస్ని చూపెడతాను, చూడండి, చూసి ఆనందించండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనము ఇప్పుడు ఒక ఆర్లావా ఏరియాలోనే మనం ఉన్నాము. సో దాంట్లోంచి కొన్ని ఏరియాలని మళ్ళీ మీకు రూట్ లైన్స్ ఎలా ఉంటాయి అనేది మీకు చూపెడతాం జరుగుతుంది. ఇక్కడ ఆర్లాకి వెళ్ళి ఒక రూట్ ఉన్నది. సో కొన్ని ఏరియాలు అలాగా కార్ ఎక్కడి వరకు వెళ్తుందో ఆ ఏరియాలో మనం చూపెడతాం అన్నమాట. సో కాబట్టి ఎవరో ట్రావెల్ అండి, ఈ విధంగా ట్రావెల్ చేస్తున్నాం మనం. చూడండి ఎలా ఉంది, లొకేషన్ ఎలా ఉన్నది. సో ఈ విధంగా మనం మన కారు ద్వారా వెళ్తూ ప్రకృతిని ఆస్వాదిస్తున్నాం అన్నమాట అండి. ఇప్పుడు బహుశా ఎవరు చూపెట్టరు మీకు, ఇక్కడ ఏది లేదనుకుంటారు, కానీ ఇది ఉన్నదే కదా, భూమి మీద ఉన్న ఒక ప్లేస్ని చూడాలి మనం, కొత్త ప్లేస్ని చూస్తున్నాం. సో అలాగ వస్తూ ఇలాగ ఒక లొకేషన్లోకి ట్రావెల్ చేస్తున్నాము. ఇక్కడ ముర్సలరావు రూట్లో నుంచి ముర్సలరావు ఏరియాలోనే ఉన్నమాట. ముర్సలరావు ఇది, కాకపోతే మెయిన్ రోడ్ నుంచి లోపలికి వచ్చాము. వచ్చి మనం ఇక్కడ మళ్ళా బ్యాక్ తీసుకెళ్తాను మీకు. ఓకే, ఇది ముర్సలరావు మాట ఇది. సో చూడండి, ఇది ముర్సలరావు ఉన్నటువంటి ఏరియా. సో ఒక లొకేషన్లోకి వచ్చాము. చూడండి పైన హిల్ ఎంత మా కొండలో మనం అద్భుతంగా కాపాడుతున్నాయి ఇక్కడ. సో చూడండి, ఎక్కడ రోడ్డు ఉండి ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ మిమ్మల్ని కార్లో నుంచి చూపెడతానండి, మిమ్మల్ని తీసుకెళ్తాను. సో ఇది ఒక పార్క్ ఏరియా, ఇది ముర్సలరావు పార్కు ఏరియాలో ఇవి ఉంటాయన్నమాట. ఇవి సరే, ఈ లొకేషన్స్ అంటే ఈ విధంగా అందమైన లొకేషన్స్ ఉన్నాయి. ఇవి మీకు ఎవరో చూపెట్టరు, ఎందుకంటే మీకు ఆర్కే బీచ్ చూపెడతారు ప్రతి ఒక్కరూను, అదేవిధంగా మీకు కైలాసగిరి చూపెడతారు, కానీ ఇక్కడ ఇది మాత్రం చూపెట్టరు. మరి ఇది ఎవరు చూపెట్టాలి? నేనే చూపెట్టాలి, అందుకే నేను చూపెడుతున్నాను. సో ఎంత జర్నీ అయినా చేసి అన్ని ఏరియాలని కూడా మ్యాక్సిమం చూపెడతానండి మీకు కారు ద్వారా మనం చూడవలసినటువంటి ఏరియాలు. ఇది ముర్సలరావు పార్క్కి బ్యాక్ సైడ్ వస్తుందండి. సో ఒకప్పుడు అయితే చాలా బీభత్సంగా ఉండేది ముర్సలరావు పార్కు, ఇప్పుడు అంతా వెళ్ళకుండా చూడాలి. ఒకసారి అయితే వెళ్తే బాగాలేదు, బాగా చేసి ఉంటారేమో అనుకుంటున్నాను. దాన్ని కూడా తర్వాత ఎక్స్ప్లోర్ చేద్దాం, పార్క్లన్నీ ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాము. ట్రావెల్ ఉన్నాం కాబట్టి ట్రావెలింగ్ చూసి మరొకసారి వాటిని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ ముర్సలరావు రోడ్ నుంచి లోపలికి వచ్చి ఆర్లావ్ లోపలికి తీసుకెళ్తున్నాను. ఆర్లావ్ అనే ఏరియాలోకి తీసుకెళ్తున్నాము. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా చూడండి, ఫ్రంట్ మళ్ళీ ఒక కొండ. సో చాలా బాగుంటాయి ఈ ఏరియాలన్నీ కూడాను. చాలామందికి తెలియదు ఏరియాలు బాగుంటాయి. నాకైతే నచ్చిందండి, మీకు నచ్చిందో లేదో ఒకసారి మీరు కామెంట్ చేయండి. సో మీకు మళ్ళీ ఈ విధంగా అంటే ఇక్కడికి ఒక్కో ప్లేస్లో ఒక విధంగా అందంగా కనపడతాయండి. మళ్ళీ కొండ పక్కన నుంచి మనకి ఎందుకు వెళ్తున్నాం. సో ఇలాగ ఒక ఏరియా ఆర్లావ్ అనే ఏరియాకి మనం వెళ్తున్నాము. సో ఆర్లావ్ అనే ఏరియా ఏంటంటే కొత్తగా వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఆర్లావ్లోకి వస్తారండి, ఎందుకంటే ఆర్లావ్లో అన్నీ దొరుకుతాయి. ఆర్లావ్ నుంచి బాగా బస్సెస్ ఎక్కువ ఉంటాయి, కాంప్లెక్స్కి మీకు చాలా ఎక్కువ ఉంటాయి. ప్లస్ మ్యాక్సిమం చిన్న చిన్న వ్యక్తులు కానీ పెద్దోళ్ళు అందరూ కూడా ఇక్కడ జీవించడానికి అవకాశాలు, అంటే రెంట్లు అవి కూడా కొంచెం తక్కువలు ఉంటాయి. ఇప్పుడు అయితే పెరిగిపోయినాయి, ఎక్కడైనా పెరిగిపోయినాయి రెంట్లు. కాబట్టి ఇక్కడ ఇది ఆర్లావ్ అనే ఏరియాలోకి మనం ఎంటర్ అవుతున్నామండి. ఇది ఇక్కడ సో ఆర్లావ్ని ఇప్పుడు ఏం చేశారంటే, ఒకప్పుడు ఇదాకా మూల ఏరియా కింద ఉండేది, ఇప్పుడు హెల్త్ సిటీ అయిపోయింది. ఆర్లావ్ అనేది ఒక హెల్త్ సిటీ అయిపోయింది మీకు. అంటే ఆర్లావ్ లోపల నుంచి కాకుండా ఒక హాస్పిటల్ ఏరియా నుంచి తీసుకెళ్తాను మీకు ఒకసారి. సో హాస్పిటల్స్ ఉంటాయి, హెల్త్ సిటీ అంటారు.
అది కూడా ఎక్స్ప్లోర్ చేసి అప్పుడు లోపల నుంచి తీసుకెళ్తాం. ఒకటండి, ఇవన్నీ కూడా మీకు చాలామంది చూపెట్టరు, అది మాత్రం గమనించండి. నేను ఏదో కొత్తగా ప్రయత్నం చేస్తున్నాను. అంటే విశాఖపట్నం ఏరియాలో కొన్ని ఏరియాలు ఏ విధంగా ఉంటాయనేది నేను చూపెడుతున్నాను, అది గమనించండి. ఇది చూడదగ్గ ఏమి లేవని ప్రతిదీ చూడవలసిందేనండి. ఇక్కడ ఇంతకుముందు మీరు వచ్చి ఉండరు కదా, ఎవరు చూపెట్టి ఉండరు కదా. నా ఉద్దేశం ఏంటంటే మీరు చూడనటువంటి వాటిని చూపెడతామే నా ఉద్దేశం. ఎవరో చూపించినటువంటి ప్లేసెస్ని, సపోజ్ ఇక్కడ ఉన్నది, ఇది ఆర్లావ్లో ఒక మూల ఉన్న ప్లేస్ ఇది. సో ఇక్కడ ఎవరన్నా చూపెట్టారా, చూపెడితే కామెంట్ చేయండి. మీరు చూస్తే కామెంట్ చేయండి. దేంట్లోనూ యూట్యూబ్లోను మీరు డైరెక్ట్గా వచ్చిన వాళ్ళు ఆర్లావ్ వాళ్ళు ఉంటారో, లేకపోతే చెప్తున్న వాళ్ళు బయట ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నానండి. నాన్ విశాఖపట్నం మెంబర్స్ అంటే విశాఖపట్నం లేని మెంబర్స్ కోసమే నేను చెప్తుంటా. ఎందుకంటే నేను ఇక్కడ ఎక్స్ప్లోర్ చేస్తున్నది విశాఖపట్నం నుండి బయట ఉన్నటువంటి వ్యక్తుల గురించి చేస్తున్నాను. ఇప్పుడు మనం హెల్త్ సిటీలోకి వెళ్తున్నమాట అండి. ఆర్లావ్ హెల్త్ సిటీ అంటే అన్ని హాస్పిటల్సే ఉంటాయండి. ఇదే ఆర్లావ్ హెల్త్ సిటీ. సో లోపలికి తీసుకెళ్తున్నాను. ఇక్కడ పెద్ద పెద్ద హాస్పిటల్స్ అంటే విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా మరి ఫస్ట్ కేజీహెచ్ దగ్గర ఆల్రెడీ డెవలప్ అయిపోయింది, ఇంకా పెట్టదగలేదు కాబట్టి ఇక ఆర్లావ్ సిటీ అని హెల్త్ సిటీ అని పెట్టారు. అది ఇదేనండి. సో చూడండి, ఆర్లావ్ హెల్త్ సిటీలోకి ఎంటర్ అవుతున్నామండి. ఎన్ని హాస్పిటల్సేనండి, ఎన్ని హాస్పిటల్సే. సో చూడండి, అంటే రోడ్ ట్రావెల్ ద్వారా చేస్తున్నాము. ఇప్పుడు మరి ఒక కెమెరా ద్వారా మీకు ఇక్కడ హాస్పిటల్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది చూపెడతాం. సో ఇది ఆర్లావ్లో ఉన్నటువంటి హెల్త్ సిటీ మాట. హెల్త్ సిటీలో మనకి పక్కన మనకి ఏంటంటే చూడండి, పక్కన అయితే ఈ యొక్క పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉంటాయి అన్నమాట. చూడండి, ఒక పక్కన మీకు నడుపుతున్నాను, పక్కన మళ్ళీ హాస్పిటల్స్ వస్తుంది. ఇదంతా ఆర్లావ్ హెల్త్ సిటీ అండి. ఆర్లావ్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి, అవి చూపెడుతున్నాను మీకు. కేజీహెచ్ ఏరియాలో ఎక్కువ హాస్పిటల్స్ ఉండే ఒకప్పుడు. ఇప్పుడు ఎవరన్నా వచ్చినా కొత్తగా పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ ఎట్లా అంటే ఇక్కడే పెడుతున్నారు ఆర్లావ్లో. దీన్ని ఆర్లావ్ హెల్త్ సిటీ అని పేరు పెట్టారు. సో ఇక్కడ రైట్ సైడ్ కూడా చూపెట్టండి. రైట్ సైడ్ కూడా మీకు పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉంటాయి. నేను అన్నీ తిప్పుతాను మీకు. ఎన్ని రైట్ సైడ్ ఉన్న పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ మాట అండి. మొత్తం ఇవన్నీ ఇక్కడ ఇంకేమీ ఉండవు. ఇక్కడ ఓన్లీ కార్పొరేట్ హాస్పిటల్సే ఉంటాయి. ఇక్కడ మొత్తం ఇదంతా కూడా హాస్పిటల్స్ అన్నీ కూడా ఇవన్నీ కార్పొరేట్ హాస్పిటల్. చూస్తున్నారు కదా, ఇదే ఆర్లావ్ హెల్త్ సిటీ. దీన్ని ఆర్లావ్ హెల్త్ సిటీ అంటారు. ఎన్ని హాస్పిటల్స్ అనండి, A to Z. సో ఎన్ని ఆర్లావ్ హెల్త్ సిటీ మొత్తం మీకు హెల్త్ సిటీని చెప్తున్నాను. దీన్ని ఆర్లావ్ హెల్త్ సిటీ అంటారు. ఇవేనండి మ్యాక్సిమం ఎన్ని కూడా మ్యాక్సిమం మీకు మేము కవర్ చేస్తున్నాము కార్ ద్వారా ట్రావెలింగ్ ద్వారాను. సో మీకు ఇంకా మరలా చూపెడతాను. ఇంకా ఈ విధంగానే మనం ఇక్కడ ఎండ్ అయిపోతుంది అనుకుంటా. అయినా కూడా మనం బ్యాక్ చేద్దాము.